చంద్రబాబు పాలన ఏపీలో ఉంటే దాని ఎఫెక్ట్ తెలంగాణలో ఎందుకు ఉంటుంది? పేపర్లలో ఎమ్మెల్యేలను బెదిరిస్తూ వార్తలు రాయించడం, ఎమ్మెల్యేలు టార్గెట్గా కొన్ని వార్తలు రాయించడం, ట్యాక్స్లను మనం కట్టే ట్యాక్స్లను జీతం రూపంలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఇస్తున్నారు. మన వాళ్ళంతా కింది స్థాయిలో పనిచేస్తున్నారు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పై స్థాయిలో పనిచేస్తున్నారు. సలహాలు ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ నడిచే సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. అందరికీ నమస్తే. మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ తెలంగాణ పైన ఉందా? ఎందుకంటే మన పరిపాలన ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది, అక్కడ పరిపాలన వచ్చి 5 months అయింది. అంతకుముందు 4 months డిఫరెంట్గా పాలన, తర్వాత ఇక్కడ 5 months డిఫరెంట్ పాలన డిఫరెంట్గా కనిపిస్తుందా? చంద్రబాబు పాలన ఏపీలో ఉంటే దాని ఎఫెక్ట్ తెలంగాణలో ఎందుకు ఉంటుంది? తెలంగాణలో చంద్రబాబు పాలన చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మరి ఎందుకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటే, నిజానికి తెలంగాణలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత, ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత తెలంగాణలో కొంత రాజకీయ వాతావరణం అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. అంతకుముందు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు లేదు? అంతకుముందు ఉన్నది ఇప్పుడున్నది రేవంత్ రెడ్డి కదా గవర్నమెంట్. అంటే ఎందుకో చంద్రబాబు గెలిచిన తర్వాత, ఏపీలో టీడీపీ వచ్చిన తర్వాత కొంత వాతావరణంలో, పొలిటికల్ వాతావరణంలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కొంత స్ట్రాటజిక్గా చంద్రబాబు నాయుడు స్ట్రాటజిక్స్ను ఇక్కడ అమలు చేస్తున్నారనే పెద్ద చర్చ ఒకటి నడుస్తున్నది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్య జరుగుతున్న అన్ని పరిణామాలంతా కూడా నిజంగా గతంలో చంద్రబాబు చేసినవే రేవంత్ రెడ్డి చేస్తున్నారా అన్న విధంగా ఆ చర్చ జరిగేదాలు కనిపిస్తున్నాయి. పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల చేరికల నుంచి స్టార్ట్ చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల చేరిక నిజానికి లోక్సభ ఎలక్షన్స్కి ముందే చేరిపోవాలి, జరగాల్సిందంతా అప్పుడే జరగాలి. కానీ అప్పుడు జరగలేదు. 26 మందిని చేర్చుకొని అసలు బీఆర్ఎస్ను 0 చేయాలి లోక్సభ ఎలక్షన్స్ ముందే అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంతకుముందు దానికి సంబంధించి పేపర్లలో ఎమ్మెల్యేలను బెదిరిస్తూ వార్తలు రాయించడం, ఎమ్మెల్యేలు టార్గెట్గా కొన్ని వార్తలు రాయించడం అనుకూలమైన పేపర్లు, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. కొంతమందిని డైరెక్ట్గా వాళ్ళ మనుషులను పంపించి మీరు పార్టీలో చేరాలి, కాంగ్రెస్ పార్టీలో రావాలి మీరు, లేకపోతే ఇవన్నీ వ్యవహారాలని బయట బట్టబయలవుతాయి అని రకరకాల స్కామ్స్, రకరకాల కేసులు అని చెప్పి పేపర్లో రాపించారు. అట్లాంటివే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఈ పలానా ఎమ్మెల్యే ఉన్నారు, పలానా ఎమ్మెల్సీ ఉన్నారు, ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి ఇండైరెక్ట్గా వార్తలు రాపించేసిండ్రు. తర్వాత పలానా సర్వే నెంబర్లో పలానా రాయందర్, లేకపోతే షేలింగపల్లి, లేకపోతే ఇంకొక కూకట్పల్లి, లేకపోతే ఇంకొక ఎల్బీనగర్, లేకపోతే ఉప్పల్, ఎక్కడో దగ్గర పలానా సర్వే నెంబర్లలో పలానా ఎమ్మెల్యే భూములు కబ్జా చేసిండు, పలానా సర్వే నెంబర్లో పలానా ధర్నీలో రెగ్యులరైజ్ చేసుకున్నారు భూములు, పలానా 59 జీవో కింద పలానా ఎమ్మెల్యే పలానా దగ్గర చేసుకున్నాడు, ఇట్లాంటి వార్తలను రప్పించారు. నిజానికి ఇప్పటి వరకు ఆ సర్వే నెంబర్లో భూమి ఏమైంది? నిజంగానే ధర్నీలో వాళ్ళందరూ ఆ భూమిని, ప్రభుత్వ భూమినో లేకపోతే ఇంకొకరి భూమినో వాళ్ళందరూ పేర్ల మీద మార్చుకుంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ ఉండేది కాదు. గవర్నమెంట్ ఎప్పుడో ఆ బండారం అంతా కూడా బయట పెట్టేది. ఎందుకంటే ఎమ్మెల్యేలు చాలామంది ఆ వార్తలు రాపించిన వాళ్ళలో కొంతమంది పోయారు, చాలామంది పోలేదు కాబట్టి. కానీ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఒక్కసారిగా ఏదో రేవంత్ రెడ్డికి ఒక బలం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాతనే 1-2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. అందులో షేలింగపల్లి ఎమ్మెల్యే ఉన్నారు, తర్వాత ప్రకాష్ గౌడ్ రాయనార్ ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత వితిన్ ఏ వీక్లో వాళ్ళిద్దరు పోయి కాంగ్రెస్లో జాయిన్ అయినారు. బహుశా చంద్రబాబు నాయుడు రికమెండేషన్తోనే జాయిన్ అయినరా అన్న ఒక చర్చ కూడా నడుస్తున్నది. దీనికి కాంగ్రెస్ నుంచి క్లారిటీ రాలేదు. ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో చాలామందికి పదవులు వచ్చినాయి. ఏపీలో రిటైర్మెంట్ అయిన చాలామంది ఆఫీసర్లకు ఇక్కడ పదవులు లభించినాయి. లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారు, ప్రభుత్వ సౌకర్యాలు, విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళు ఎవరెవరున్నారంటే, ముందు అనిల వావిల్లా యాజ్ ఏ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్. తర్వాత ఆదిత్యనాథ్ దాస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అడ్వైజర్గా ఆయన నియమించిండ్రు. ఆయన అక్కడ చీఫ్ సెక్రటరీగా పనిచేసిండ్రు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేసిండ్రు. తెలంగాణలో ఇక్కడి ప్రాజెక్టులో ముందు కదలకుండా కేంద్రానికి అనేక ఫిర్యాదులు ఇచ్చిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. కాళేశ్వరం ప్రాజెక్టు కానించి మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి, తర్వాత మన దగ్గర ఉన్న చాలా ప్రాజెక్టులు ముందుకు పోకుండా వాటికి అన్ని కొండీలు పెట్టి అసలు తెలంగాణకు వాటర్ లేవని, తెలంగాణకు వాటర్ అలొకేషన్ లేదని సెంట్రల్ గవర్నమెంట్కు, సిడబ్ల్యూసీకి ఫిర్యాదులు చేసిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఆయన వచ్చి ఇక్కడ
అడ్వైజర్ ఫర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పెట్టుకున్నారు. తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడుకి రైట్ హ్యాండ్. ఆయన జగన్ ఓటమిలో ఆయన కూడా ఒక పాత్ర పోషించిండు. అక్కడ రిటైర్ అయిన తర్వాత ఎలక్షన్ వాచ్ అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని రాష్ట్రమంతా తిరిగి జగన్ మీద వ్యతిరేక ప్రచారం చేసిండు. తర్వాత రఘునాథ్ రెడ్డి ఈయన వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రఘునాథ్ రెడ్డి ఉన్నారు. తర్వాత ఎడవెల్లి వెంకటస్వామి తెలంగాణ వింగ్ ఆఫ్ ద నేషనల్ స్టూడెంట్ ఎన్ఎస్యుఏ స్టేట్ ప్రెసిడెంట్గా ఎడవెల్లి వెంకటస్వామిని పెట్టుకున్నారు. సి ఆంజనేయ రెడ్డి రిటైర్డ్ ఐపీఎస్, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఈయన వచ్చి మెంటర్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ బుద్ధభవన్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్, ఈయన కూడా ఓ పదవి ఇచ్చారు. తర్వాత శ్రీరామ్ కర్రీ యాజ్ ఏ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీడియా అండ్ కమ్యూనికేషన్, శ్రీకాకుళంకి సంబంధించిన అతను జర్నలిస్టు, ఇక్కడనే పనిచేస్తున్నారు హైదరాబాద్లో, అతన్ని పెట్టున్నారు. వీళ్ళు పెట్టడం వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటంటే తెలంగాణ కల్చర్, తెలంగాణ ఉనికి, తెలంగాణ ప్రజల బతుకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు ఎందుకు అక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి పదవుల్లో ఉండగలుగుతున్నారు? ఇక్కడ ప్రజల కష్టాన్ని, ఇక్కడ ప్రజల రక్తాన్ని, ట్యాక్స్లను, మనం కట్టే ట్యాక్స్లను జీతం రూపంలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఇస్తున్నారు. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు రికమెండేషన్ లేకుండా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులందరూ వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత హాయిగా విలాసవంతంగా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ పదవుల్లో ఉండి మన తెలంగాణ వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ఎందుకు మన ఎంప్లాయీస్ని చేస్తున్నారు? వాళ్ళ పైన వీళ్ళు పనిచేస్తున్నారు, అడ్వైజర్లుగా పనిచేస్తున్నారు, సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నారు, మన వాళ్ళంతా కింది స్థాయిలో పనిచేస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పై స్థాయిలో పనిచేస్తున్నారు. గవర్నమెంట్కు అడ్వైజర్, సలహాదారులుగా వాళ్ళ సలహాలు ఇస్తే తెలంగాణ గవర్నమెంట్ నడిచే సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ తెలంగాణ పైన ఉన్నది. ఆల్రెడీ తెలంగాణ కల్చర్ను, తెలంగాణలో మన చార్మినార్ను తీసేయడం, లేకపోతే వరంగల్ కాకతీయుల వైభవం కళాతోరణాన్ని తీసేయడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేస్తామనడం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ అస్తిత్వం మీద ఒక ఫైట్ స్టార్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దానివల్ల నిజానికి రేవంత్ రెడ్డికి వచ్చేది ఏం లేదు. చార్మినార్ని తీసేసినా, లేకపోతే కళాతోరణం తీసేసినా రేవంత్ రెడ్డికి వచ్చేది లాభమేం లేదు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజల త్యాగాలు, తర్వాత వాళ్ళ అమరవీరులు, ఇవేమీ తెలంగాణ ప్రజలకు గుర్తు రావద్దు, ఫర్దర్ జనాలకి ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళెవరు గుర్తుండకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ చెరిపేస్తున్నారన్న ఒక చర్చ ఒకటి ఆల్రెడీ నడుస్తూనే ఉంది. తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు ఎఫెక్టు ఇప్పటివరకు ఈ విధంగా ఉంది. ముందు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.